రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కోల్పోనుందా? మరి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అవును అనేలాగా సంకేతాలను అందిస్తున్నాయి. అదేవిధంగా మరి కారు పార్టీ నుంచి హస్తం పార్టీలోకి మరి ఇప్పుడే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తున్న సంకేతాలు మనకి క్లియర్గా వినిపిస్తున్నాం. మరి దీంతోపాటుగా ఎంపీ ఎన్నికలకు ముందే కారు పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నారో ఒకవేళ వీరు కూడా మరి హస్తం పార్టీ హస్తగతం చేసుకునే అవకాశం ఉందా? వ్యూహం గట్టిగా నడుస్తుందా? చాప కింద నీరులా మరి జరుగుతున్న వ్యవహారం అనేది ఎంతవరకు దారితీస్తుంది? ఇదంతా ఒకవేళ నిజంగా జరిగితే మరి ప్రతిపక్ష హోదాను కూడా ఒకవేళ బీఆర్ఎస్ పోగొట్టుకునే అవకాశం ఉందా అన్న అంశం మీద ఇప్పుడు చర్చా కార్యక్రమం చేయబోతున్నాం. దీని మీద మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ నాయకులు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శివకుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్ అండి. మరి వీరితో పాటుగా ఎం కోటేశ్వర గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, వారు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారు, మీరు స్పందించండి. మరి బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కోల్పోనుందా అంటూ కూడా సోషల్ మీడియాలో మనకి వినిపిస్తున్నమాట. అదేవిధంగా మొన్న తెల్లం ఇవాళేమో కాళే యాదవ్ గారు కూడా వారిని కలవడం, ఒకవేళ సంకేతాలను సజావుగా సాఫ్ట్గా మరి మేము కూడా రెడీగా ఉన్నాము అనేలాగా సంకేతాలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క చూసినట్లయితే మరి ఆర్ఎస్పీ గారు కూడా మరి రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ పరిణామాలు ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. నమస్తే. ప్రస్తుతం ఏమంటే వాళ్ళు స్వయంకృత అపరాధం చేస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 9.5 సంవత్సరాలలో మొత్తానికి అందరినీ ప్రలోభపెట్టి అందరినీ కొనుగోలు చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని గతంలో వాంటెడ్లీ కేసీఆర్ అదొక పన్నాగంతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కేటీఆర్ వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ఫ్యామిలీ పాలిటిక్స్ తట్టుకోలేని పరిస్థితుల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళంతా కూడా వీళ్ళ నుంచి తప్పుకోవాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నా కానీ ఈరోజు మన కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన ప్రెస్ మీట్ లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనేది కూడా ఆయన కనీసం మర్చిపోయినట్టు మాట్లాడడం జరుగుతుంది. అంటే మరి ఆయన ఏ కాన్సెప్ట్ లో అన్నాడు, ఏ రకంగా ఉన్నారు అనేది ఒకటి. రెండోది, ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మేము అధికారంలోనే ఉన్నట్టు అనేది ఒక యాక్టింగ్ చేస్తున్నారు తప్ప మేము అధికారం కోల్పోయినాము, ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిండ్రు, ఈసారి మమ్మల్ని ఓడగొట్టిండ్రు అనేది ఆలోచన మటుకు లేరు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు తీసుకుంది. 6 గ్యారంటీలు అన్నది ఖచ్చితంగా మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పడం జరిగింది. అదే ధోరణితోని ముందుకు పోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అనుకున్నట్టుగా చేయడం జరుగుతుంది. నిన్న కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మళ్ళీ కొన్ని ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుకుపోతోంది దాని విషయంలో మొత్తానికి ప్రజలలో ఒక మంచి సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రజలు కూడా గత 9.5 సంవత్సరాలలో మేము ఏదైతే చూసామో ఈ 70-85 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మార్పులు వచ్చాయి. మేము నిజంగా కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా మార్పు కనబడుతుందని చెప్పి ఈరోజు ప్రజలు చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. శివకుమార్ గారు, ఓకే. ఎం కోటేశ్వర గారు, మీరు స్పందించండి. మరి కొందరేమో కమలం పార్టీలోకి, మరి కొందరేమో హస్తం వైపుకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ పరిణామం ఎలా తీసుకోవచ్చు అంటారు? మరి ముఖ్యంగా గులాబీ బాస్ నేతలను నిలుపుకోలేకపోతున్నారా అన్న ప్రశ్నకు మీకు సమాధానం? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరి వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ ఒకవేళ ఏమైనా సరే మిమ్మల్ని మేము చేర్చుకోము అంటే ఒకవేళ అది కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఫలితాలను బట్టి మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు అలాంటి పరిణామం ఏమన్నా జరగవచ్చేమో తప్ప ఎమ్మెల్యేల వరకు లేదా ఇతర నాయకుల వరకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికే 99% అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా తెలుసు. మంత్రి మల్లారెడ్డి కానివ్వండి, లేదా ఇంకా అనేక మంది పేర్లు ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో కానివ్వండి లేదా ఇతరత్ర సమాచారం మనకి వస్తుంది. ఎందుకు అంటే రేపు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ లో ఉన్నా కానీ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులకి
పనిచేయడం ద్వారా తమ యొక్క లాయల్టీని లేదా తమ నిజాయితీని నిరూపించుకొని చూడండి మేము బీఆర్ఎస్ లో ఉన్నా కానీ కాంగ్రెస్ అభ్యర్థి కోసం మేము పనిచేస్తాము అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ లో ప్రవేశం సులభం అవుతుంది. కాంగ్రెస్ లో వాళ్ళు చేరడానికి కూడా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది అనేది నేను గతం నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అది ఇదని గతంలో కూడా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే ముందు మీ 39 మందిలో ఆ 9 మంది మాత్రమే మిగులుతారా, 30 మంది సంగతి ఏమిటో ముందు చేర్చుకోండి, వాళ్ళని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పాపం ఒక ఆవిడ లాస్ట్ మరణం చెందారు కనుక 38 మంది ఉన్నారు. ఆ 8 మంది మిగులుతారా? ఎందుకంటే అఫీషియల్ ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10% ఉండాలి. 10% ఉండాలంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదు. అటువంటి ప్రతిపక్ష హోదా కూడా మిగులుతుందా లేదా కేసీఆర్ కి అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ అటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయేట్లయితే, అంటే ఫిరాయింపులు అనేటువంటివి అంత పెద్ద ఎత్తున జరిగేట్లయితే అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటిది కూడా సందేహమే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్, ఓకే. శివకుమార్ గారు, మరి ఇప్పుడు గులాబీ బాస్ నేతలు నిలుపుకోలేకపోతున్నారా అన్నదానికి ఒక రకంగా సమాధానం అందించారు మనకి కోటేశ్వర గారు. ఇప్పుడు అదేవిధంగా మరి అవతల పార్టీలోకి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి కోవోటులుగా అభ్యర్థులను పంపిస్తున్నారేమో అన్న కోణం కూడా లేదంటారా? మీరేమంటారు కాంగ్రెస్ నాయకులుగా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలకు ఎటువంటి కోవట్లు వచ్చినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అణిగిమణిగి ఉండాలి తప్ప వాళ్ళు ఏదో గతంలో చేసినట్టు మొత్తానికి మాయ మాటలు చెప్పి లేకపోతే వాళ్ళని కొనుగోలు చేసి అటువంటి పరిస్థితి మట్టుకు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఆ స్థితి లేదు. గతంలో అంటే తక్కువ మంది ఉండే అధికారంలో కేసీఆర్ ఉండే కాబట్టి కొంచెం కొంతమందిని మభ్యపెట్టు భయపెట్టు ఏదో రకంగా ఆయన తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఒత్తిడిని ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ ఫ్యామిలీ ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ రోజు ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా గెలిచిన వాళ్ళు కూడా ఇతర పార్టీలకు రావడానికి వాళ్ళు ఆశిస్తున్నారు. ముఖ్య కారణం అది. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాత్రం జరిగే నష్టం ఏం లేదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏదైతే అనుకున్నట్టు జరుగుతుంది. రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం నెక్స్ట్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఈ 5 years లో పార్టీలో ఏ రకమైన ఇబ్బందులు లేవు, అందరూ కలిసికట్టుగానే పోతున్నారు. ఇక కాకపోతే ఆపోజిషన్ పార్టీలో 2 రకాలుగా మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు పడదు లేకపోతే ఇంకేదో అనడం, ఆ సిస్టమ్ అనేది పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో గతంలో మాణిక్రావు ఠాకరే గారు ఉండే, తర్వాత ఇప్పుడు మొన్న దీపాదాస్ మున్షి గారు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీలో సమిష్టిగానే పోతున్నారు తప్ప సపరేట్ ఉండడం కానీ లేకపోతే గ్రూపిజం కానీ. గ్రూపిజం అంటే అన్ని పార్టీలలో ఉన్నాయండి, కాదంటే వీళ్ళు నా మనుషులు వీళ్ళు నా మనుషులు అనేది ప్రతి ఏ పార్టీల రాజకీయ పార్టీలలో అన్ని పార్టీలలో ఒక ఎమ్మెల్యే కానిచరుడే ఇంకొక దగ్గర పోతే వాళ్ళు దగ్గర రానియలేని పరిస్థితులు అయిపోయినాయి. మొత్తానికి రాజకీయాల్లో ఒక ప్రక్షాళన అనేది చేయకపోతే మటుకు రేపు రాబోయే రోజులలో రాజకీయాలలో ఇటువంటి రాజకీయం ఉంటే మటుకు ఒక మంచితనంతో ఒక సిద్ధాంతంతో ఉన్న మనుగడ మటుకు ఉండదు. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను ఈ మాట చెప్పడం ఏంటంటే, జంపింగ్ జాక్లకే ఎక్కువ మటుకు అవకాశాలు జరుగుతున్నాయి, డబ్బు ఉంది అంటున్నారు. కానీ మొత్తానికి నేను అనేది ఏమంటే, డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటే మీరు యువకులు రండి, లేకపోతే మేధావులు రండి, లేకపోతే ఎవరైతే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు రమ్మని మీరు పిలవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటలేను, మిగతా రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సిస్టమ్ అనేది మారాలా. ఇంకోటి ఏమంటే, గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తానికి ఏ రాష్ట్రంలో కూడా ఇంత జీతాలు లేవు. అటువంటిది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వీళ్ళకు ఒక సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళు జీతాలు పెంచుకున్నారు. వీళ్ళు చేసిన పని 9.5 సంవత్సరాలలో వాళ్ళు కమిషన్లు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఎక్కడ పోయినా ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఆ స్కీమ్ లో కమిషన్. కాళేశ్వరం నుంచి ఆలోచిస్తే దళిత బంధు, రైతు బంధు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ కమిషన్లు మటుకు కంపల్సరీ తీసుకున్నారు. అంటే ఒకవేళ శివకుమార్ గారు, అంటే మీరు చెబుతున్నట్లుగా ఒకవేళ కమిషన్లు తీసుకుని ఉంటే
మరి అక్కడికి ఎంత కొంత బాగుపడి ఉంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూటికి రావాల్సిన అవసరం ఏముంది? అదే బీఆర్ఎస్ని నమ్ముకొని అక్కడే బలంగా ఉండి పార్టీకి బలం చేకూర్చే అవకాశం లేదంటారా? అంటే తిన్నవారే ఇంటి వాసాలు లెక్క పెట్టారనుకోవాలంటారా? ఎట్లా? గతంలో ఏదైతే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చేసిన రాజకీయానికి, వాళ్ళు చేసిన ఒత్తిడికి, వాళ్ళు చేసిన భయభ్రాంతులకు ఏ మంత్రికైనా ఒక స్వేచ్ఛ లేకుంటే, ఏ మంత్రిత్వ శాఖలో ఎప్పుడు కూడా రివ్యూ, ఆ 9.5 సంవత్సరాలలో రివ్యూ మీటింగ్ జరగలేదు. కారణం ఏంది? కేసీఆర్ అంటూ లేదంటే కేటీఆర్ ఒక షాడో ముఖ్యమంత్రి లాగా అందరినీ డామినేట్ చేసిండు. అన్ని మంత్రిత్వ శాఖల అయిననే పోయి మాట్లాడిండు తప్ప, ఒక టూరిజం తీసుకున్నా, లేకపోతే స్పోర్ట్స్ తీసుకున్నా, లేదు అనుకుంటే మున్సిపల్ శాఖ ఆయన నిలిచబెట్టైనా సరే, ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు తప్ప ఆయన ప్లేస్ ని మళ్ళీ ఈయననే ఆక్యుపై చేసిండు తప్ప, ఒక్క మంత్రిని ఒక్కరిని కూడా వాళ్ళని రివ్యూ మీటింగ్ చేయనీయలేదు. వాళ్ళని ఎక్కడన్నా పోయి ఇనాగ్రేషన్ కూడా ఈయననే చేయడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్ళు ఆలోచించే విధానంలో మార్పులు ఉన్నాయి. కానీ ఇంకొకటి ఏంటంటే, ఆపోజిషన్ అనేది కంపల్సరీ ఉంటేనే ఈ రూలింగ్ పార్టీకి కానీ లేకపోతే ఆపోజిషన్ పార్టీకి రెండింటికి కూడా ఒక సమాజం ఉంటుంది. పబ్లిక్ కి కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ఇంకా మంచి జరుగుతుంది. రైట్, ఓకే. కోటేశ్వర గారు, మీరు స్పందించండి. మరి అధికారం ఉన్నంత వరకు బీఆర్ఎస్ మొన్నటి వరకు ఎలా ఉందో మనం చూసామండి. ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ అధికారం లేకపోతే మరి బీఆర్ఎస్ మనుగడ కష్టమా, ఎలా ఉండబోతుందంటారు? మీ అనలిస్ట్గా మీరేమంటారు? అధికారం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీ మనుగడ అనేటువంటిది అంతరించదు. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అధికారం ఉంటే ఆ వైపు చేరేటువంటి జనాలు ఉన్నప్పుడు, ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో కొత్త తరాలు వచ్చి భవిష్యత్తులో వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త తరాలు కూడా వస్తాయి. మనం చూసాము గతంలో అధికారం కోల్పోయినప్పటికీ తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కానివ్వండి, అవి అట్లాగే ఏదో ఒక రూపంలో కిరీటం లాగానే కొనసాగుతాయి. అందువల్ల బీఆర్ఎస్ అయినా లేకపోతే మరొక పార్టీ అయినా కానీ పూర్తిగా అంతరించిపోతుంది అని అనుకోవడానికి లేదు. ఉంటుంది, కాకపోతే అది ఎంత యాక్టివ్ గా ఉంటుంది, ఏ మేరకు జనం యొక్క విశ్వాసం పొందుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పటికిప్పుడు చూస్తే మొత్తం ఏ రాష్ట్రంలో చూసినా లేదా దేశంలో ఏ ప్రాంతంలో చూసినా కానివ్వండి, అధికారం ఎక్కడుంటే అటువైపు పారాచూట్ బ్యాచెస్, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పారాచూట్లు వేసుకొని ఎక్కడికక్కడ దిగిపోతున్నారు. చివరి క్షణంలో విలువలు వలువల గురించి చెప్పేటువంటి బీజేపీ కూడా చివరి క్షణంలో పార్టీలో చేరినటువంటి వాళ్ళకి సీట్లను ప్రకటించడానికి మనం చూస్తున్నాం. ఇంకా రాజకీయాలకి అర్థమే ఉన్నది. అందువల్ల అది కూడా అధికారం కోసం ఏ గట్టిగా అరవడానికైనా బీజేపీ కూడా మిగతా పార్టీల కంటే ఏమి తీసుకోలేదు అనేటువంటిది ఈ సందర్భంగా రుజువు అవుతా ఉంది. అందువల్ల వంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఉన్నాయని చెప్పేసి అనుకునే పరిస్థితి ఇవాళ అన్ని పార్టీల్లో ఉన్నది. అటువంటి పరిస్థితి పోవాలి అంటే ఎన్నికల సంస్కరణలు, ఆ సంస్కరణలు కూడా దామాషా ప్రాతినిధ్యం ప్రకారం అభ్యర్థుల్ని ఎన్నుకునే పద్ధతి కనుక వచ్చేట్లయితే ఈ విధమైనటువంటి డబ్బుతో కొనుగోలు చేయడాలు, లేకపోతే లాస్ట్ మినిట్ లో రావడాలు, లాస్ట్ మినిట్ లో వస్తే ఆ పద్ధతిలో కూడా అటువంటి వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. కానీ డబ్బుతో కొనుగోలు చేసి ఓటర్లని మభ్యపెట్టాలు, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనేటువంటిది తగ్గుతుంది. అందువల్ల ఆ విధమైనటువంటి సంస్కరణలు వస్తేనే ఇట్లా అది కూడా ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలకి స్వచ్ఛందంగా పెట్టుకోవాలా, లేకపోతే చట్టపరమైనటువంటి మార్పులు తీసుకురావాలా. ఒక రాజకీయ పార్టీలో ఎప్పుడు చేరినా కానీ వెంటనే సీట్ ఇవ్వడానికి ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి హక్కు, లేకపోతే దానికి కూడా ఏమైనా నిబంధనలు పెట్టాలా, ఇంతకాలం పార్టీలో పనిచేస్తేనే అనేటువంటి ఏమైనా నిబంధనలు అట్లాంటివి ఏమైనా పెట్టాలా, అది సాధ్యమా కాదా, ఇలాంటి అనేక అంశాలని చర్చించాలి. కానీ సంస్కరణలు కనుక జరపకపోయేట్లయితే ఈ రాజకీయ వ్యవస్థ ఇంకా మరింతగా పుచ్చిపోతుంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా మరి ఉంచుతున్నారు రాజకీయ నాయకులు అంటే దాన్ని మరి పరిరక్షించేందుకు మరి అనలిస్ట్గా మరి మీరేమంటారండి? అనలిస్ట్గా నేను చెప్పినంత మాత్రానో, లేకపోతే ఇంకొక ప్రముఖ నాయకుడో, ఏ స్వామీజీనో, లేకపోతే మళ్ళా మహాత్మా గాంధీ వచ్చినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని మార్చడం అనేటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే అంతగా దిగజారిపోయింది. మహాత్మా గాంధీ ఉద్యమించిన నాటి పరిస్థితులు ఇవాళ లేవు.
మహాత్మా గాంధీ ఏమాట చెప్తే ఆ మాట వైపు జనమంతా నడిచినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ రోజు మనకి ఏకైక శత్రువు బ్రిటిష్ సామ్రాజ్యవాదం. కానీ ఇవాళ ఏకైక శత్రువు అనేటువంటి వారు లేరు. పార్టీలోనే శత్రువులు తయారవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు అనేక పార్టీలు తయారవుతున్నాయి. ఎవడి శత్రువు ఎవడి మిత్రువు తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ సమాజం ఉన్నది. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనంలో మార్పు రావాలి. చట్టపరమైనటువంటి సంస్కరణలు అవి తీసుకొస్తే వాటి పట్ల చిత్తశుద్ధి ఉండేటువంటి పార్టీలు ఏవైనా ఉంటే మనం చూస్తున్నాం. దామాషా ప్రాతినిధ్యం పద్ధతిలో సంస్కరణ జరపాలని ఎప్పటి నుంచో అనేక మంది చెప్తున్నారు. కానీ ఏ పార్టీ అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ గాని లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని లేదా బీజేపీ గాని ఇంకో పార్టీ గాని వామపక్షాలు మినహా మిగిలినటువంటి పార్టీలు ఏవి కూడా ఈ దామాషా పద్ధతిని అంగీకరించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకున్న ధీమా ఏంటంటే మన దగ్గర డబ్బు ఉన్నది, లేదా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మన పార్టీలో చేరుతారు, డబ్బుతో మనం ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయొచ్చు అనేటువంటి ధీమా ఉన్న కారణంగానే ఇది జరుగుతాం. ఓకేనండి. ఎస్, శివకుమార్ లాల్ గారు మీరు స్పందించండి. మరి పాత నీరు కొత్త నీరు అనే సామెత మీకు తెలిసిందే. మరి కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరు పక్కకు పోతుందా లేకపోతే కలిసిపోతుందా అన్నది మరి ఇప్పటికే సీనియర్ నాయకులు కాంగ్రెస్లో బోళ్ళంతమంది ఉన్నారు. అందరూ కూడా సంతృప్తివాదులుగానే ఇప్పటివరకు చేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమి ఆశించి ఒకవేళ వస్తారో ఆ ఆశలకు తగ్గట్టుగా మరి కోరికలను కూడా సంతృప్తిపరచాలి కదా ఒకవేళ కాంగ్రెస్. మరి ఇప్పుడు పాత నీరు కొత్త నీరు ఏ చందానా ఈ చందానా మరి కాంగ్రెస్ ఏం చేయబోతుందంటారు? ప్రస్తుతంగా ఒకటి ఏముంటదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ అనుకోండి, ఒక పార్లమెంట్ నుంచి క్యాండిడేట్ ని హైకమాండ్ డిక్లేర్ చేసింది అంటే ఖచ్చితంగా ఆ సీనియర్ క్యాడర్ ఉండని, జూనియర్ క్యాడర్ ఉండని, లేకపోతే అప్పుడప్పుడే పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఉండని తప్పదు. క్యాండిడేట్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది తప్ప ఆపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవకాశం అట్లాంటి అవసరం కూడా ఉండదు. అంటే పార్టీ పరంగా ఆలోచిస్తే ఇక లేదు అంతర్గత కుమ్మలాటల్లాగా జరుగుతున్నాయి అనుకుంటే అది కూడా కొన్ని పార్టీలలో మనం చూసినాము. క్రాస్ ఓటింగ్ జరిగింది, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర పార్టీలు ఏ పార్టీలను ఉండని పార్టీ సిద్ధాంతం అనేది మర్చిపోయిండ్రు. మొత్తానికి బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎక్కువ అయిపోయినాయి. నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళకి కానీ లేకపోతే పార్టీ చాలా కాలం నుంచి పార్టీలు ఉన్న వాళ్ళకి కానీ అనేది ఒక రకంగా అన్ని పార్టీలు మర్చిపోయినాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే డబ్బు ఉందా, ఈయన టికెట్ ఇస్తే గెలుస్తారా, ప్రజలలో మంచితనం ఉంది, ప్రజాసేవ చేసే గుణం ఉంది, అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా పక్క పార్టీల ఎవరో ఉంటారు, మళ్ళీ ఆ పదవి నుంచి ఇంకో పదవికి వస్తారు. అది ఏ రకంగా ఆ సమీకరణాలు మారుతున్నాయి అనేది తెలియదు. ఒకటి ఏంటంటే రాజకీయంగా శాశ్వత శత్రులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అనే పద్ధతి అది ఆచరణలో పెట్టేసింది మొత్తానికి. ఇప్పుడు అన్ని పార్టీల ఈ ఒక్క పార్టీని కాదు, మొన్న 2014 నుంచి అయితే రాజకీయంగా ఈ ఎత్తుగడలో మార్పులు అయితే మరి ఫాస్ట్ గా జరిగిపోయినాయి. ఇప్పుడు రేపు పరిస్థితులు మొత్తానికి ఏమంటే తారుమారైపోయినాయి. నిజంగా కూడా ఒక నిబద్ధతనో లేకపోతే మంచి ఉద్దేశంతోనో లేకపోతే ప్రజా సేవ చేయడం అనడమో లేకపోతే ఏది ఆశించకుండా చేయడం అని అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎదగనివ్వడం లేదు. అది ఇండైరెక్ట్ గా తొక్కేస్తున్నారు. నేను కూడా గత ఒక 40-41 సంవత్సరం నుంచి పార్టీలో ఉన్నాం. యువజన కాంగ్రెస్ స్థాయి నుంచి ఎదిగినాము. ఈ రోజు వరకు కూడా గుర్తింపు అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడెవడో తండ్రి ఉంటే కొడుకుకి ఇస్తున్నారు, లేకపోతే మగ భర్త ఉంటే భార్యకి ఇస్తున్నారు. ఇట్లాంటిది ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ ని కూడా నేను మా హైకమాండ్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ తీసుకుపోయిన తర్వాతనే కొంచెం మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ పద్మావతికి తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత టికెట్లు ఎవరికి ఇవ్వలేదు. తర్వాత ఈ మధ్యన మళ్ళీ మొన్న ఎలక్షన్ లో మటుకు మొత్తానికి గెలుపు గుర్రాలకు ఇస్తాం అనేది ఒక ఒరవడి మారిపోయింది. ఏంటో అర్థం కాలేని పరిస్థితి. రైట్ అండి. ఇక ఫైనల్గా కొడిశెట్టి గారు మీరు చెప్పండి, మరి ఇప్పుడు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మరి కొత్త నీరు అనుకుంటున్నాం, మరి పాత నీరు పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంది, ఎలా ఉండబోతుందో కూడా శివకుమార్ గారు తమ యొక్క ఆవేదనగా వ్యక్తం చేయడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించి కూడా మరి ఇప్పుడు ఇదే విధంగా ముందుకు వెళ్తుంటే మరి ఎంపీ ఎన్నికలకు ముందు తర్వాత ఈ ఒకటి తీసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలకు ముందు తర్వాత మరి కారు పార్టీకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు అనలిస్ట్గా? కారు పార్టీ పరిస్థితి ఇప్పుడున్న దానికంటే మరింతగా దిగజారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఒక సీట్ అయినా ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటుందా లేదా అనేటువంటిది అనుమానంగానే ఉన్నదనేది నా అభిప్రాయం.
రెండోది కారు పార్టీ నుంచి ఫిరాయించేటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎట్లా అకామిడేట్ చేస్తుంది అనేటువంటి కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశమే. Yes, yes. ఎందుకంటే అటువంటి ఇప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చి టిఆర్ఎస్ వాళ్ళని సత్కరించింది. అటువంటి పరిస్థితి ఉంటదా? ఆ విధంగా లాబీ చేయగలిగినటువంటి అదే కోటేశ్వర గారు, అంటే ఇప్పుడు నాకు సామెత గుర్తుకొచ్చిందండి. ఏంటంటే వచ్చే వరదని వర్షాన్ని అదుపు చేయలేము, అడ్డుకట్ట వేయలేం కదా. అట్లాగే వలసలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. రైట్, ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అందుకనే ఆ విధమైనటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఓకే, అది మళ్ళా ఆల్రెడీ కాంగ్రెస్ లో మంత్రి పదవులు లేకపోతే ఇతర అధికార పదవులు ఆశించినటువంటి వాళ్ళు అదొక అసంతృప్తి కూడా దారితీసే అవకాశం ఉంది. అందువల్ల అది కాంగ్రెస్ కి ఒక విధంగా తలనొప్పి, ఒక విధంగా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేటువంటి ఒక సంతృప్తి అన్ని ఉంటాయి. ఏమైనప్పటికీ దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది అవి జరిగిన తర్వాతనే మనం చెప్పగలం అనేది నా రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. డాక్టర్ శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు కాంగ్రెస్ నాయకులు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఎం కోటేశ్వర గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి రానున్న కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ప్రతిపక్ష హోదాలోనే ఉంటుందా, మరి ఉండడానికి ఒకవేళ ఏమన్నా ఇవన్నీ వ్యూహాత్మకంగా కార్యక్రమ నిర్మాణాలు సాగుతున్నాయా అన్నది కూడా మరి ఒక అంచనాకి రావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కారు ఖాళీ అవుతుందా లేకపోతే భర్తీ చేసుకుంటుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మొన్న తెల్లం నేడు కాళీ యాదయ్య మరి వీరు కూడా సీఎం గారిని కలవడం, వీరితో పాటుగా గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలవడం, వీరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉండడం, ఇదంతా దేనికి సమీకరణంగా, దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అన్నది మరి వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సమయం స్వేచ్ఛకు సంకేతం.